తెలంగాణ సంస్కృతిలో భాగమైన కల్లును నిషేధించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు రాష్ట్ర గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ. ప్రభుత్వం తక్షణమే అటువంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కల్లు గీత వృత్తి మీద లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం కల్లును నిషేధిస్తే గీత కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు బాలగోని బాలరాజు గౌడ్. జరిగిన దాడిని చూపించి తెలంగాణ రాష్ట్రంలో కల్లు దుకాణంల మీద ఎక్సైజ్ ఆఫీసర్లు దాడులు చేసి భయభ్రాంతులను చేస్తున్నారు. కాబట్టి గీత వృత్తి మీద లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారు. ఆ బతుకు తెరువునంతా ఒకరిని తప్పుగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడులందరినీ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి చేసి భయభ్రాంతులను చేసి గత వారం రోజుల నుంచి దాడులు నిర్వహిస్తూ మా జీవనోపాధిని పోగొడుతున్నారు. కాబట్టి మా సంఘాల అధ్యక్షులందరూ కూడా కలిసి మేము ఇక్కడ మీడియా సమావేశం ఏర్పరచుకున్నాము. ఇక్కడ మన ఆఫీసర్లకు కూడా మేము సంఘాల నాయకులను రిప్రజెంట్ చేస్తాము.